తాత మనవడు. ఒక ఊరిలో సుబ్బయ్య అనే ఒక తాతకు రాము అనే ఒక మనవడు ఉండేవాడు. సుబ్బయ్య ఒక మామిడి మొక్కను నాటుతాడు. అది సుమారుగా పెరిగి చిన్న చిన్న పిందెలు కాయసాగింది. రాము తన తాత నాటిన మామిడి చెట్టు మీద పండ్లు త్వరగా పండాలని ఎదురు చూసేవాడు. రోజు చెట్టు దగ్గరకొచ్చి ఒక పచ్చి మామిడి పిందెను కోసుకోవటానికి ప్రయత్నించేవాడు. సుబ్బయ్య రామును మెల్లిగా ఆపి ప్రకృతి ఋతుచక్రాన్ని వివరిస్తాడు. ఒరే రాము, చెట్టు మీద పండు రావాలంటే దానికి ఒక సమయం కావాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు పండ్లను ఇవ్వదు. దానికి కాలచక్రం అనేది ఒకటి ఉంటుంది. దాని కాలం వచ్చాకే అది పండనిస్తుంది. మనం తొందరపడితే ఏమీ ప్రయోజనముండదు. నీవు ఆ చెట్టుకు ఇప్పటి నుండి నీరు పెట్టు, ఎరువు వేయి, జాగ్రత్తగా చూసుకో. ఏ పండు ఒక రోజులోనే పండదు అన్నాడు. రాము ఓపికగా చెట్టుకు సేద్యం చేయటం నేర్చుకుంటాడు. కొన్ని నెలల తర్వాత ఆ చెట్టుకు మామిడి పండ్లు విరగకాశాయి. బంగారు రంగుతో పండ్లన్నీ నిగనిగలాడాయి. రాము కష్టం ఫలించింది. అప్పుడు సుబ్బయ్య రామును మొదటి పండు కోయటానికి అనుమతిచ్చాడు. రాము మొదటి పండు తిన్నాడు. ఆ తీయని రుచి అతనికి ఓపిక, శ్రమకు బహుమతిగా నిలిచింది. చాలా రుచిగా, తీయగా, మధురంగా ఉన్నాయి ఆ పండ్లు. ఆ పండ్లను చూసి రాము ఆ చెట్టు కోసం పడిన శ్రమనంతా మర్చిపోయాడు. నీతి, ఓపిక, నిరంతర శ్రమ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.